కాంగ్రెస్ వస్తుంది. మోడీ 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు కాబట్టి నిరుద్యోగ సమస్య బాగా తయారైంది. అప్పు కుప్పలు చేసిండు. ఇలాంటి సమస్యలు బాగా ఉన్నాయి కాబట్టి ఈసారి మార్పు అనేది కోరుకుంటారు. రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర వాళ్ళ సక్సెస్ అయింది. ఈరోజు తెలంగాణ వచ్చడానికి కారణం రాహుల్ గాంధీ పాదయాత్ర మెయిన్. ఇట్లాంటి కార్యక్రమం కాంగ్రెస్ ముందంజలో ఉంది కాబట్టి ప్రాణాలు అర్పించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఎవరు కూడా ఇప్పుడు ఏ పార్టీ కూడా ప్రాణాలు అర్పించలేదు. అలాంటి పార్టీని కాంగ్రెస్ను ఈసారి మళ్ళీ గద్దెక్కిస్తారని జనాలు కోరుకుంటారు. ఇప్పుడు మోడీ మన రామ మందిర్ కట్టిండు. దేవుడు హిందుత్వం అనేది అందరికీ హిందువులమే. ఇప్పుడు తెలంగాణ మన ఇండియా అంటేనే హిందూ. హిందూ అంటే రామాయణం అంటే అందరికీ దేవుడే. ఇప్పుడు నాకు కూడా నేను హిందువును, నాకు దేవుడి మీద భక్తి లేదా, నేను ఒక పొద్దున్నా నేను మన దానికి సంబంధం లేదు కదా. మనం డెవలపింగ్ చూసుకోవాలి. నిరుద్యోగ సమస్య బాగా అయింది. 10 సంవత్సరాలు పరిపాలన చేసింది కదా. చేసినప్పుడు దానికి ఇప్పుడు నల్లతనం తీసుకొస్తాడు, తీసుకొచ్చిందా? బ్యాంకులో డబ్బులు వేస్తాను వేసిందా? వేసిందా? ఎలాంటిది వేయలేదు. అది అమ్మానికి అప్పైపిన నిధులు తప్ప వాళ్ళకే ఇచ్చిండు. మన నిధులు సంబంధించి వాళ్ళ ఒక్కొక్కరు ఊళ్ళో ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చిండు. రాహుల్ గాంధీ కూడా అంటూ డబ్బులను తీసుకొచ్చి ముస్లింస్ వాళ్ళకి పంచుతా అంటారు. ముస్లిం అందరికీ పంచుతా అంటారు. కులమత భేదాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఉంటుంటుంది. ముస్లిం అనేది అట్లాంటి కాదు. వాళ్ళ హిందూ ఇప్పుడు బీజేపీ వాళ్ళు తీసుకొస్తారు హిందూ ముస్లిం ఇలాంటి పరిస్థితి కాదు. హిందువులు అంటే అందరం సమానమే. మనం ఇండియా అంటేనే అందరం. వాళ్ళు పోతే రక్తము, మన పోతే పాలు కాదు. అట్లాంటి పరిపాలన ఉంది కాబట్టి ఈసారి 10 సంవత్సరాలు పరిపాలన చేయాలి. మార్పులు చేస్తేనే గుణం వస్తుంది. జనానికి కూడా అర్థమవుతుంది, లీడర్లకు కూడా అర్థమవుతుంది. అలాంటి సమస్య ఉంటుంది కాబట్టి దాన్ని కరెక్ట్ ఈసారి మార్పు కోరుకుంటాను. ఆల్రెడీ ఇప్పుడు 2 విడతల ఎలక్షన్స్ అయినాయి. అక్కడ రిజల్ట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోడీ ఓడిపోతున్నా అని చెప్పి ప్రకారం అవుతుంది. దాన్ని బట్టి ఆయనకు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలుస్తలేదు ఇప్పుడు సభలలో. అలాంటి మీరు అంతేనా కదా. అలాంటి మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చి 100 రోజులు దాటినాకనే వాళ్ళు ఇప్పుడు హరీష్ రావు ఒకటి సిరుతులు నేను రాజీనామా చేస్తాను చెప్పిండు మా అధ్యక్షుడు ముఖ్యమంత్రి. ఆగస్టు 15 లోపల నేను రైతు బంధు ఇవ్వకుండా నేను రాజీనామా చేస్తాను, నీ పార్టీని విలీనం చేస్తావా అని అది కంపల్సరీ అవుతుంది చెప్తుండు కదా. కంపల్సరీ చేస్తా అని చూస్తుంది కాబట్టి అన్ని ఇప్పుడు 5 పథకాలు చేసిండు. 5 పథకాలు చూపించిండు. 100 రోజులలో పూర్తి చేసినాం. అలాంటి ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అదే కోరుకుంటారు. జనానికి మంచి చేయాలని చేశారు. ఇదే మొత్తం భూ కబ్జాలు, ఎమ్మెల్యేలకి ఫామ్ హౌజులు, నిరుద్యోగ సమస్యలకి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు, టీచర్ పోస్టులు అయినా ఇవైనా అలాంటి సమస్య ఉంది కాబట్టి ఒకసారి మార్పు అనేది వస్తేనే గుణం వస్తాయని చెప్పి ఇప్పుడు ప్రాజెక్టులు కట్టిండు. ఏమైంది? అవినీతి. అలాంటి సమస్య చేసినప్పుడు దాని గురించి అవగాహన తెలియాలంటే ఒక పార్టీ ఒక లీడర్ ఓడిపోతేనే మనకి నేను ఏం తప్పు చేశాను అనేది తెలుసుకుంటారు కాబట్టి అలాంటి సమస్య తెలంగాణలో ఇచ్చినది సోనియా గాంధీ తెలంగాణ అంతేనే కదా. మరి దాన్ని ఇచ్చే ముందు ఏం మాట్లాడిండు? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. చేసిండా? సరే ఒక 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు చేసిండు. ఒక్కసారైనా ఛాన్స్ ఇచ్చిండా దళితులకు? ఇవ్వలేదు. మరి అట్లాంటి ప్రభుత్వాన్ని జనం కోరుకుంటారు. అబద్ధాల ప్రభుత్వం. ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ ఉన్నాడు, వినోద్ రావు ఉన్నాడు, వెల్చాల ఉన్నాడు. అయితే బండి సంజయ్ కూడా ఒకసారి 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు జనం. ఇప్పుడు ఎలగందలు ఉంది ఉదాహరణ. ఎలగందల గ్రామం ఉన్నది. ఎలగందల గ్రామానికి బండి సంజయ్ ఎలాంటి ఎక్కువ వస్తువు తెచ్చినా చూపించుకోవాలి. అదే మనం ఇంత గత ప్రభుత్వం ఉన్నప్పుడు పున్నం ప్రభాకర్ ఉన్నాడు. అదే ఎలగందల కిలా ఉంది. ఆ కిలా పర్యాటక కేంద్రానికి 5 కోట్లు తీసుకొచ్చిండు. అప్పుడు చేసిండు. ఆయన రైల్వే తెచ్చిండు, పాస్పోర్ట్ తెచ్చిండు. ఇది ప్రభాకర్ అన్న. మరి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మరి అన్నప్పుడు మీరు చేసి నీకు చూపించిన ఇప్పుడు ఎలగందల సార్ మా ఎలగందలని అడగండి. బండి సంజయ్ నీకు చేసిన చూపించుకోను. ఇక్కడ ప్రస్తుతానికి ఇద్దరి మధ్యలో ఉన్నది బీజేపీ కాంగ్రెస్. కాంగ్రెస్ మధ్యలో ఏముండదు. 0